ఇంకా ఈనాడులో కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. హాకీ వీరులు హాకీ వీరులు అదరహో. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు పథకం లేకుండా మరో రోజు గడిచిపోయింది. ఆదివారం షూటింగ్స్ లో ఎవరు ఫైనల్ చేరలేకపోయారు. కానీ హాకీలో భారత వీరులు అద్భుత విజయం సాధించి పథకానికి చేరువ కావడం గొప్ప ఊరట. ఓ ఆటగాడికి రెడ్ కార్డు ఇవ్వడంతో 10 మందితో ఆడినప్పటికీ భారత్ హాకీ జట్టు షూటౌట్ లో బ్రిటిష్ ఓడించి సెమీస్ చేరింది. బ్యాడ్మింటన్ లక్ష్య సెన్ స్వర్ణ కోరుకు అర్హత సాధించలేకపోయాడు. సెమీస్ లో ఓడిపి పాలై లక్ష్య ఇక కాశ్య కోసం పోరాడుతున్నారు. ఇది ప్యారిస్ ఒలింపిక్స్ ఇచ్చిన హెడ్లైన్స్. ఇక జలసాయానికి జన ప్రవాహం. శ్రీశైలానికి కృష్ణమ్మతో పాటు జనమే పోటెత్తుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో గేట్లను ఎత్తు వారం రోజులుగా నీటిని దిగువ వదులుతున్నారు. జల వరవళ్ళు చూసి పరవశించేందుకు శ్రీశైలానికి తాకిడి విపరీతంగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు పోటెత్తుతున్నారు. ఆదివారం జలాశయానికి ఇరువైపులా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ స్తంభించిపోయింది. మాట్ రోడ్డు నిండా వాహనాలే కనిపించాయి. ఈనాడు మహబూబ్నగర్ న్యూస్ హైదరాబాద్. ఇది శ్రీశైలానికి సంబంధించిన హెడ్లైన్స్. ఇక సమన్వయమే సవాల్. డ్రగ్స్ నియంత్రణకు కొత్త దారుల అన్వేషణ. కేంద్ర విభాగాలు భాగస్వామ్యం కోసం సంప్రదింపులు. పెట్టుబడులు. మత్తు మందుల విలువ నెలకు ₹5 కోట్లు. విదేశీయులు ఇతర రాష్ట్రాలకు దింపుడు. తెలంగాణ వినియోగించే మత్తు మందులో 90% వరకు ఇతర రాష్ట్రాలు విదేశీ నుంచి దిగుమతి అవుతున్నట్లే. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలో గంజాయి సాగమయ్యే. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని చాలా వరకు నివారించగలిగారు. ఇప్పుడు ఎక్కువ ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో స్థానిక గంజాయి పండిస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల దళారులు రవాణా చేస్తున్నారు. ముంబై, బెంగళూరు, గోవా వంటి ప్రాంతాల్లో ఇష్టి వేసిన ఆఫ్రికా దేశీయులు కొకాయిన్, హెరాయిన్ రాష్ట్రానికి తరలిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో తయారవుతున్న సరుకుకు వారు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఇతర దేశాల నుంచి సరఫరా అవుతున్న మత్తు మందులను అంతర్జాతీయ నిఘా సమాచారం ఉన్నప్పుడే కేంద్రం, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, కస్టమ్స్ వంటి విభాగాలు పట్టుకోగలుగుతున్నాయి. ఇది డ్రగ్స్ కి సంబంధించిన హెడ్లైన్స్. చిన్న గొడవ. కుటుంబం చిన్నాభిన్నం. ₹200 కోసం ఘర్షణ. రెండేళ్ల నరకం. ఒక్కడిపై 20 మంది పాశవిక దాడి. ఆస్తిలమ్మి వైద్యం దక్కని ప్రాణం. ఎస్ఐ కావాలనుకున్న యువకుడి విషాదాంతం. ఓ అర్ధరాత్రి వేళ కేవలం ₹200 కోసమే మొదలైన చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలో నెట్టివేసింది. ఒకడైన 20 మంది అత్యంత పాశవికంగా దాడి చేయడం. అతడు 2 ఏళ్ల పాటు మంచాన పడి నరకం చూశాడు. తల్లిదండ్రులు ఆస్తులమ్మి ₹2 కోట్లతో వైద్యం చేయించి జీవితం ఫలితం లేకపోయింది. ఆదివారం అతడు స్వగ్రామంలో ప్రాణాలు విడిచాడు. ఎస్ఐ కావాలన్న రైతు బిడ్డ కలను కొందరు అవకతాయిలు కాలరాశారు. ఆ యువకుడికి తల్లిదండ్రులు పుత్రకోశం మిగిలింది. పుట్టెడు అప్పులతో ఈ కుటుంబం చిన్నాభిన్నమైంది. సో ఇలాంటివి చేయకండి దయచేసి. ఎస్ఐ కావాలన్న లక్ష్యంతో లాఠీతో ఫోటో తీసుకున్న వెంకటేష్ గౌడ్. ఇక ఐటీ రారాజు హైదరాబాద్. ఐటీ ఆధారిత ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ హవాస్ కొనసాగుతుంది. ఈ మేరకు 2023-24 రాష్ట్ర ఐటీ ఎగుమతులు విలువ ₹2,68,233 కోట్లు చేరినట్టు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అంతకు ముందు ఏడాదిలో పోలిస్తే 11.2% పెరిగిన విషయంలో జాతీయ స్థాయి వృద్ధి రేటు 3.3% మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నియామకాలు గత ఆర్థిక సంవత్సరం మందగమనం కొనసాగింది. అయినా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు హవా కొనసాగుతుంది. ఇది హైదరాబాద్ సంబంధించిన ఐటీ.
ఇక్కడ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ వృద్ధి రేటు ఇలా ఏడాది ఉద్యోగాలు లక్షల కోట్లు లెక్కలిచ్చి ఇంకా వెలుగు ప్రభాత వెలుగులో వార్త వచ్చింది. మధ్య తరగతికి బీజేపీ దూరం అవుతుందా? ఇది బీజేపీకి సంబంధించిన ఒక వార్త. విభీషణుడి మాట రావణసుడు, విదురుడి మాట ధృతరాష్ట్రుడు, గడ్కరీ మాట ఎన్డీఏ ప్రభుత్వం పెట్టే యుద్ధాలు విమాసాలు తప్పే వైద్య జీవితము ప్రేమిపైన 18% జీఎస్టీ పన్ను వధించి మంచిది కాదు, ఉపసంహరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా లేఖ రాశారు. చెప్పినది ఖచ్చితంగా గీతవాక్యమే. క్రమంగా ఒక వర్గానికి దూరం చేసుకుంటున్న బీజేపీ దేశంలో మధ్యతరగతి అసంతృప్తి మనిస్తున్నట్లు లేదు. రైతాంగం, దళితులు, యువతరం, మధ్యతరగతి ఒక్కో వర్గానికి నెమ్మదిగా దూరం చేసుకుంటున్న బీజేపీ ఇప్పుడు వాదం బలహీనపడుతున్నట్టు భారత పరిస్థితుల్లో రాజకీయంగా సవాలు ఎదుర్కొంటుంది. కొన్ని వర్గాలు దూరం అవుతున్న నిన్నటికి సార్వత్రిక ఎన్నికలు సంకేతాలు వెలువడగా దాన్ని పెద్దగా లక్ష్య పెట్టుకుని బీజేపీ నాయకత్వం పైకి తాజాగా బడ్జెట్ ప్రతిపాదనలతో పట్ట బయలైంది. ఇది బీజేపీకి సంబంధించిన న్యూస్. ఇక భాషల గౌరవాన్ని పెంచిన రేవంత్ సర్కార్, గత ప్రభుత్వం వాళ్ళపై భిన్నంగా సంస్కృతి పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతంగా భాషా పండితులలో దశాబ్దాల కళ సహకారం వేసింది. ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న భాషా పండిత్ పీఈటీలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది భాషా పండితుల కుటుంబాల్లో ఆనందం నింపింది. ఎండ్ల కళ సహకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దలకు సదా రుణపడి ఉంటాం. రాష్ట్రంలో భాష పండితులు పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ తెలంగాణ ఉద్యమానికి తీసిపోకుండా 2 దశాబ్దాల కాలంగా పండితులు పోరాటం ముందు సాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు వినతులు ఇవ్వడం మొదలుపెట్టిన నిరసనలు, ఆందోళనలు, అదనపు పని గంటలకు ఇంకా అనేక రూపాల్లో పోరాటం చేశాం. చివరికి సహాయ నిరాకరణ ఉద్యమం కూడా చేపట్టాం. ఇది పీఈటీ టీచర్లకు సంబంధించిన అప్డేట్. ఇక మానవ తప్పదాల వల్లే వర్షాలు వరదాలు. ఇది కేరళకు సంబంధించిన ప్రకృతితో శత్రుత్వం అవసరమా? ఆస్ట్రేలియాలో జరుగుతున్న మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పోజులు ఇచ్చేలా